గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ అధికారులకు మాత్రం ఇంకా కూడా ఆ పాత వాసనలు ఎక్కడ పోయినట్టు కనపట్లేదు సార్. ఎందుకంటే ఈ రోజు కూడా చూస్తుంటే తెలుగుదేశం నాయకులు చాలా మంది కూడా చెప్తున్నారు మా మాట ఎవరైనట్లేదు, మా పనులు ఎవరు చేయట్లేదని. కానీ వింతగా వెరైటీగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రం ఈ రోజుకి కూడా వాళ్ళకి కావాల్సిన పనులు టక 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 అయిపోతా ఉన్నాయి. మనం ఈ రోజు ఇక్కడి నుంచే కాదు, మనం టీటీడీ దర్శనాలు కావచ్చు, లేకపోతే టీటీడీలో జరుగుతున్న విషయాలు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, పలుసార్లు చర్చించుకున్నాం. ఈ రోజు కొత్తగా గనుల శాఖలో కూడా చాలా హడావిడిగా జగన్మోహన్ రెడ్డి కజిన్కి హడావిడిగా కూడా వాళ్ళు గనులు లీజ్ కేటాయించేశారు. అంత హడావిడిగా కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చిందో మనకైతే అర్థం కాలేదు కానీ చకచక మాత్రం పనులు జరిగిపోతా ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఇక్కడ ఇంకా తెలుగుదేశానికి ప్రభుత్వ ఉద్యోగుల మీద పట్టు రాలేదని చెప్పాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు వాళ్ళ అనుయాయుల్ని అంతగా పాతేశారు ప్రభుత్వ స్ట్రక్చర్‌లో చెప్పుకోవాలా? దీన్ని ఎలా చూడాలి సార్ మనం? ఈ 2 కోణాలు ఎందుకు? మూడో కోణం కూడా ఒకటి చూడొచ్చుగా. ఏది? కొత్త ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి కొత్త పొంతలు దొక్కుతూ కొత్త వాసనలు అంటుకుంటున్నాయి. వీళ్ళ హెల్ప్ తోటే ఈ ఈ సున్నప్రాయ గనులు కూడా ఆ ఆ జగన్మోహన్ రెడ్డి తమ్ముడికి అలాంటి చేయబడ్డాయి. ఎందుకు ఆ కోణంలో ఎందుకు చూడకూడదు? అంటే మరి అది కూడా ఉండుండొచ్చు. కానీ అప్పుడు వాళ్ళే తీసుకుంటారు కదా! వాళ్ళకెందుకు ఇప్పిస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఇప్పించటం కాదు. ఇప్పుడు హ్మ్. అన్ని ఒకళ్ళే చేయలేదు కదండి. ఆ! కాంట్రాక్ట్లు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి వాళ్ళకి చేకూరే లబ్ధి వాళ్ళకి చేకూరుతుంది. ఇప్పుడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి కూడా హ్మ్. ఇప్పుడు ఆయనే ఆయనకి సుండూరు పవర్ ఉంది కదా. హ్మ్. ఆ పవర్ లోనే ఇప్పుడు మరి మొన్న సోలార్ ఎనర్జీ పెట్టకపోయాడు. సెకీ తోటి ఆ కంపెనీ పెట్టి సెకీ తోటి ఆయన ఒప్పందాలు చేసుకొని ఆయన కంపెనీకి ఎంచుకోలేకపోయాడు. అదానికి ఎందుకు ఇచ్చాడు? అలాగనే ప్రతిదీ అలాగా వాళ్ళే చెయ్యాలి కాదండి. ఎవరో ఒకళ్ళకి అలాట్ చేయటం, అందులో వచ్చే అవినీతి సొమ్ము తీసుకోవటం. దాని దాని మీద వచ్చే లంచాలు గాని, లేకపోతే వచ్చే బెనిఫిట్లు గాని తీసుకోవటం. ఈరోజు రేషన్ బియ్యం దగ్గర నుంచి, లిక్కర్ మాఫియా దగ్గర నుంచి, గనులు దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి మొత్తానికి మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ విపరీతమైన వ్యాపారం నడుస్తుంది. అందులో ఒక భాగం ఇది. ఇందులో ఇది ఈరోజు బయటకొచ్చిన ఈ అంశంలో టీడీపీ నాయకుల ప్రోద్బలం లేకుండా ఇది జరగలేదు అనే అంశం కూడా బయటకొచ్చింది. సంక్రాంతి రోజున హడావిడిగా ఆ రోజుకి ఇచ్చేశారండి. అంటే ఆ రోజుకి సెటిల్మెంట్ అయ్యిందని అర్థం. అంత హడావిడిగా ఇచ్చారు అనంటే. లేకపోతే ఏంటండి? టీడీపీ పార్టీలో వాళ్ళకి ఒక పని కాలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా. ఇప్పుడు మాత్రం ఎలాగవుతాయి అనంటే అధికారుల మీద దోసేస్తున్నారు అందరంతే. అదొక అవకాశం దొరికింది అందరికి. అధికారుల మీద దోసేసి. ఆ రోజు ఏమైంది? గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ రోజున మా ఆయన వస్తాడని మాకు తెలియదండి అని కొలుసు పార్థసారథి, గౌతు శిరీష ఇద్దరు చెప్పారు. కానీ ఆయన వస్తాడని తెలుసు. వాడు ఈ విగ్రహావిష్కరణ కంటే ముందుగానే వాళ్ళు సేద తీరటానికి ఏర్పాటు చేసిన విడిది మందిరంలో వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారనే సంగతి కూడా బయటకు వచ్చింది. అక్కడే కనపడి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ విగ్రహావిష్కరణ దగ్గరే మేము మొట్టమొదటిగా చూసామంటే అబద్ధం అనరా ఎవరైనా? అలాగనే ఉంటాయి ఇయన్నీ గూడా. ఈ రోజుకి చెబుతున్నానండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ దందాలు ఎవరైతే చేసేవాళ్ళో ఈ అవినీతి సంపాదన మొత్తాన్ని షేర్లు రూపంలో ఒక వాటా రూపంలో గాని, లేదు లంచం రూపంలో గాని ఈ నాయకులకు ఇచ్చి పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా వాళ్ళే చేస్తున్నారు. రేషన్ బియ్యం అయినా వాళ్ళే చేస్తున్నారు. లిక్కర్ మాఫియా అయినా వాళ్ళే చేస్తున్నారు. ఇసుకైనా వాళ్ళే చేస్తున్నారు. గనులైనా వాళ్ళే చేస్తున్నారు. ఇక అధికారిది ఏముందండి? అధికారులు ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఏ పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు అని అనుకోవటానికి లేకపోయినా, వాళ్ళకి ఫర్‌గా ఉండేవాళ్ళు అనుకున్నా మరి మన భయం ఏది? జగన్మోహన్ రెడ్డి నిమిషంలో మార్చేశాడు. కూటమికి అప్పుడు 2014, 19 మధ్య కూటమికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరున్నారు అని అందరిని చూసి నిమిషంలో మార్చి అవతల పాడేశాడు. ఎక్కడో ఉన్న శ్రీలక్ష్మి స్ట్రెయిట్‌గా వచ్చేసింది. ఏబి వెంకటేశ్వరరావు నీ శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను చూడన్నాడు.
ఏదో ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమలలో అన్యమతస్థుల ప్రక్షాళన చేస్తాను అని ఏదో ఒక మాట చేసి ఒక ఒక చర్య ఏదో తీసుకోబోగానే ఆయన్ని కనీసం కాఫీ కాదు కదా మంచినీళ్లు ఇవ్వటానికి బాయ్ ఉన్న ప్లేస్ కూడా పంపిలా. ఏది చీఫ్ సెక్రటరీ చేసిన ఆ వ్యక్తిని. ఆయన ఏం చేస్తాడు, ఆడికి పోయి ఆ దుమ్ము పట్టిన కుర్చీ చూసుకొని కళ్ళ నీళ్లు కర్చీపుతో తుడుచుకొని ఇక రిటైర్మెంట్ చేసేసి. మరి మన దగ్గర ఆ భయం ఏదయ్యా? మన దగ్గర ఆ భయం లేదు. లేకపోగా ఈ గెలిచిన నాయకులందరూ కలిసి ఆడుతున్న ఒక పెద్ద గేమ్ అండి ఇది. అది 100 కోట్ల రూపాయల సున్నపు గని, సున్నపు రాయి గనులు అనేది ఇప్పుడు వార్త బయటకు వచ్చింది. అది 100 కోట్లే ఉందో, 200 కోట్లు ఉందో, లేదు 50 కోట్లే ఉందనుకుందాం. ₹1 కోటి అయినా కానీ ఆనాడు టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా పట్టగలిగారా? అందులో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి దాయాది. వాళ్ళ పెత్తాత గారి మనవడా అని ఏదో చెబుతున్నారు. వెంకటరెడ్డి, వైఎస్ వెంకటరెడ్డి. రాజారెడ్డి గారి తమ్ముడు పిల్లలు మనవడు. ఆ, వాళ్ళకి ఎందుకో ఎట్లా వస్తుంది వాళ్ళకి మరి చెప్పండి. ఈ కనీసం లోకేష్కి కాదు కదా, మిగతా ఎవరికైనా భువనేశ్వర్కో లేకపోతే ఇంకొకళ్ళకో బాలకృష్ణకో హరికృష్ణకో లేకపోతే తారక రత్నకో ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి ఒక్క గనిచ్చుంటాడా? ఇప్పుడు స్వయాన వాళ్ళ దాయాదికే ఎట్లా వచ్చింది గని? అంతా అధికారుల మీద వేయబాకండి. అధికారులు మీరు చెప్పినట్టు పనిచేశారు, అది మాత్రం కనపడతా ఉంది. వాళ్ళకి ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వండి అంటే వీళ్ళకి ఇచ్చారు. కాదని ఎట్లా ఆపగలుగుతారు వాళ్ళు? మీరు రాజే దలుచుకుంటే దెబ్బలకు కొదవా? ఇప్పుడు పాత సామెతలన్నీ గుర్తొస్తాయండి. వీళ్ళందరినీ చూస్తే అట్నే ఉంది. రాజుగారు అబ్బాయిని ఎత్తుకున్న దొబ్బుడేనంట, దింపిన దొబ్బుడేనంట. ఎత్తుకుంటే ఎంతసేపు ఎందుకు ఎత్తుకున్నావు, వాడిని ఫ్రీగా తిరగనీవా అంటాడంట. సరే ఫ్రీగా తిరుగుతాడు కదా అని పార్కులో వదిలిపెడితే, ఏమిటా నీ పార్టీని నువ్వు పిల్లాడిని చూసుకోమని పెడితే వాడి గాలికి వదిలేసి నువ్వు మూల నుంచున్నావు, పిల్లాడు చూడు కాళ్ళ నిండా మట్టి కొట్టుకుపోయాడు, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఎత్తుకోవటం చేత కదా అంటాడు. అలాగనే ఉంటుంది ఇప్పుడు అధికారుల పరిస్థితి. మీరు ఏమంటే ఇవ్వాలి, ఇవ్వద్దంటే ఇవ్వద్దు. ఎన్ని దెబ్బలు కొట్టమంటే అన్ని దెబ్బలు వాళ్ళు కొడతారు. కానీ ఎవరు ఉంటారు సార్ ఇప్పుడు? ఎందుకంటే ఇక్కడ మనకి రాయలసీమలో మాత్రం డెఫినెట్ గా తెలుగుదేశం వాళ్ళ మధ్య వైఎస్ఆర్సీపీ వాళ్ళ మధ్య మాత్రం కొంచెం టగ్ ఆఫ్ వారే ఉంటుంది. మనం మాధవి గారిని చూసుకున్నా సరే, మిగతా వాళ్ళని చూసినా సరే, బీటెక్ రవి గారిని అంతా కూడా వైఎస్ఆర్సీపీకి చాలా వ్యతిరేకంగానే ఉంటారు. అంటే రాష్ట్ర స్థాయి నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే డిస్ట్రిక్ట్ స్థాయి నాయకులు ఇన్వాల్వ్ అయి ఉంటారా డిస్ట్రిక్ట్ అంటారు? స్థాయిలో ఉండొచ్చండి బహుశా. ఎందుకంటే అక్కడ బీజేపీ ఆదినారాయణ రెడ్డి గారితో కూడా కొంతమంది టీడీపీ నాయకులకు విభేదాలు వస్తున్నాయి అక్కడ. ఓకే. ఆ ఆ, అలాంటి కొన్ని పరిస్థితులు ఉండొచ్చు. మరి వాళ్ళల్లో వాళ్ళకున్నది కావచ్చు. లేదు ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఇప్పుడు ఒకటి అలాట్ చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు కొంత రెవెన్యూ కనపడుతుంది అక్కడ. అది అవినీతి సొమ్మా లేకపోతే సక్రమైన సొమ్మా అని తీసి పక్కన పెడదాం. అది ఒక అలాట్మెంట్ జరిగితే గనక దాన్ని మన 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 అక్కడి నుంచి కొంత రెవెన్యూ మనకి జనరేట్ అవుద్ది. ఎవరు తీసుకుంటారు అని వెతికితే వాళ్ళకి భయపడి ఎవరు రాకపోయి ఉండొచ్చు. లేదు సోదరా, ఎవరికో ఇచ్చేది ఎందుకు, అది నాకే ఇస్తే ఆ ఇవ్వాల్సింది ఏదో నేను నీకే ఇస్తాను అని అతనే ఒక ఇగో అక్కడ ఒక గన్ ఉంది, దాన్ని లీజుకి ఇయటానికి మీరు నాకే ఇచ్చారనుకో, అదేదో నేనే ఇస్తానని అతనే ఒక ఇంటిమేషన్ ఇచ్చాడు అనుకోండి, దానికి ఇవ్వచ్చు. ఇప్పుడు అట్నే కదా వైసీపీలో ఈ నల్ల మార్కెట్ బ్లాక్ దందా మొత్తం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళకి అటాచ్ అవుతారండి. వాళ్ళే వస్తారు. ఇంతకు ముందు వాళ్ళకి ఇచ్చాం, ఇప్పుడు మీకు ఇస్తాం అని వస్తారు. ఇప్పుడు ఇది కూడా అట్నే జరిగి ఉండొచ్చు. కొంత అయితే తెలుగుదేశం నాయకుల ప్రాపకం లేకుండా ఇది జరగనంటే జరగదు. అది అధికారులు కూడా భయపడతాడండి ఎక్కడో ఒక చోట. అంతే కదా. ఎందుకంటే రేపు పొద్దున ఈ ఇన్వెస్టిగేషన్ ఎవరేసినా సరే ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు అని తేలుతుంది. అదే అడ్డగోలుగా సంక్రాంతి నాడు సంతకం పెట్టాడు అని అంటే టీడీపీ నాయకులకి ఎంత ఈజీ అండి దాన్ని టార్గెట్ చేయటం. అవును. అయినా వీళ్ళు మెదలకుండా ఉన్నారంటే ఆ వెనకాల వీళ్ళు కూడా ఎవరొకళ్ళు కుమ్మక్క అయినట్టే కదా. కుమ్మక్క అయినట్టే. యా, చూద్దాం సార్. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఎప్పుడు తేలుతాయో ఏంటో కానీ, ఇన్నాళ్ళు కష్టపడిన నాయకులు, కష్టపడిన కార్యకర్తలు మాత్రం ఇంకా రోడ్ల మీదే ఉన్నారు.
అప్పుడు వీళ్ళని హెరాస్ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రం ఈ రోజు కూడా లబ్ధి చేకూరుతా ఉంది. ఈ సో ఏంటండి సార్ ఇప్పుడు ఎక్కడ పట్టినా గానీ ఉమ్, ఏదన్నా ఎదురు మాట్లాడి ఏంటి మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారని టీడీపీ కార్యకర్త ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీదే కేసులు పడుతున్నాయండి. అవును. వాళ్ళ ఆ, మీద కేసులు పెట్టించిన నాయకులు ఉన్నారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటారు. కార్యకర్త మీదనే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రాసి ఛార్జ్ షీట్ మేము ఎఫ్ఐఆర్ రాసేసామండి, కోర్టుకి పెడతాము, మీరు ఆడికెళ్ళి బెయిల్ తెచ్చుకోండి అంటున్నారు పోలీసులు. ఉహు, కోర్టుకి వెళ్ళటం అని అంటేనే అదో పెద్ద శిక్ష. అవును. దాంతో వాడు ఆ వాయిదాలుగా తిరగలేక 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 వాడు సగం కుంగి కృషించిపోతాడు. ఈ రోజుకి మరి ఆ కార్యకర్తల మీద కేసులు ఏమి ఎత్తేయలేదు. అమరావతి రైతులు ఉద్యమం చేసిన వాళ్ళ మీద కేసులు ఏమి ఎత్తేయలేదు. బాలకోటయ్య గారు కూడా ఇదే చెప్పి చెప్పి వాపోతుంటాడు కదా. అవును. అవును. ఆయన మీద కూడా ఇంతవరకు ఒక కేసు ఎత్తేయలేదంట. ఆయనకేమో ఆయన సొంతానికి ఇంట్లోకి చేశాడా, ఇంకా దేనికైనా చేశాడా? రాజధాని కోసమే కదా ఇది చేశాడు. యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.